Stop wasting your time by reading these irrelevant sources. Just follow the single document and get more than 10 marks. Sounds interesting, right? Yes. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో ఒక సింగిల్ డాక్యుమెంట్ నుంచి డైరెక్ట్గా మోర్ దెన్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఈజీగా మనం 10 మార్క్స్ ఒక సింగిల్ డాక్యుమెంట్ నుంచి స్కోర్ చేయొచ్చు. దెన్ ఇమీడియట్గా మీ బ్రెయిన్లో రన్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే, వాట్ ఈస్ దట్ డాక్యుమెంట్? ఆ డాక్యుమెంట్ ఏంటి? దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి? సో ఏ పాయింట్స్ కవర్ చేస్తే సరిపోతుంది? ఇవే కదా మీ బ్రెయిన్లో రన్ అయ్యే క్వశ్చన్స్? ఎస్. ఆ క్వశ్చన్స్ మొత్తానికి ఆన్సర్స్ ఈ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దట్ డాక్యుమెంట్? ఆ సింగిల్ సోర్స్ ఏంటంటే ప్రెసిడెంట్ స్పీచ్, హానరబుల్ ప్రెసిడెంట్ స్పీచ్ అనమాట. సో బడ్జెట్ని ప్రవేశపెట్టబోయే ముందు మన హానరబుల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చే స్పీచ్ ఉంటుంది కదా, అడ్రస్ ఉంటుంది కదా. సో దాంట్లో నుంచే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో డైరెక్ట్గా మోర్ దాన్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. విత్ ప్రూఫ్స్తో సహా ఈ సెషన్లో నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. సో జనరల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ టైంలో ఒక ఆస్పిరెంట్ మైండ్లో చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. జనరల్గా కనిపించే క్వశ్చన్స్ ఏంటంటే, డూ వీ నీడ్ టు స్టడీ ఎవ్రీథింగ్ అండర్ ద సన్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇఫ్ యూ వాంట్ టు రీడ్ సంథింగ్, వేర్ షుడ్ వి రీడ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి చదవాలి? లేదా ఎలా చదవాలి? హౌ షుడ్ వి రీడ్? వీటికి ఆన్సర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, నో, యూ నోట్ నీడ్ టు రీడ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. హ్యూమన్స్కి అది అసలు పాసిబుల్లే కాదు. ఒకవేళ చిట్టి రోబో అయితే మీరు ట్రై చేసుకోవచ్చు, మీరు ఒకవేళ కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ వన్, వేర్ షుడ్ వి రీడ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి చదవాలి? సో ఇది తెలియాలి అంటే ఎస్, ఈ జర్నీలో జాయిన్ అవ్వండి, మమ్మల్ని నమ్మండి, ఈ కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి, ఎవ్రీథింగ్ మేము మీకు డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తాం. సో హౌ షుడ్ వి రీడ్? ఎలా చదవాలి? సిలబస్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. ఒక డాక్యుమెంట్ తీసుకోండి, దాంట్లో మీ సిలబస్ రిలేటెడ్ పాయింట్స్ ఉంటే దాన్ని అక్కడ ఐడెంటిఫై చేసుకోండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, వేర్ టు రీడ్, ఎక్కడి నుంచి చదవాలి? ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. అదేంటి సార్, గవర్నమెంట్ నుంచి మనం ఎలా చదువుతాం? గవర్నమెంట్ చాలా డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ప్రతిదీ మనం చదవలేం కదా అంటే, ఎస్, దేర్ ఈజ్ అన్ ఆన్సర్. ఎక్కడైతే గవర్నమెంట్ డైరెక్ట్గా మనతో కమ్యూనికేట్ చేస్తుందో అటువంటి పాయింట్స్ని మనం అసలు మిస్ చేయకూడదు. సో గవర్నమెంట్ అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి హానరబుల్ ప్రెసిడెంట్. సో హానరబుల్ ప్రెసిడెంట్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోయే ముందు తన యొక్క గవర్నమెంట్ ఏమేమి చేసింది, సో వాట్ ఆర్ దోస్ అచీవ్మెంట్స్ అనేది మొత్తం తను ప్రౌడ్గా చెప్తూ ఉంటారు. సో అటువంటి పాయింట్స్ నుంచే మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో వచ్చాయి. సో హానరబుల్ ప్రెసిడెంట్ యాన్యువల్ స్పీచ్ ఇన్ పార్లమెంట్ 2024 యూపీఎస్సీలో 6 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ ఏంటో మీకు చూపించబోయే ముందు ఇంకొక 2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈజ్ ద ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్లీ రిక్వైర్డ్ టు డెలివర్ దిస్ యాన్యువల్ స్పీచ్? అంటే మన హానరబుల్ ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా ఈ యాన్యువల్ స్పీచ్ని ఇవ్వాల్సిందేనా? ఇలా ఇవ్వాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా సరే మెన్షన్ చేసి ఉందా? క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ వన్ చూడండి, కెన్ ద ప్రెసిడెంట్ మాడిఫై ద స్పీచ్ యాజ్ పర్ పర్సనల్ చాయిస్? ఆ స్పీచ్ని ప్రెసిడెంట్ గారు తనకి అనుగుణంగా మార్చుకోవచ్చా, మాడిఫై చేసుకోవచ్చా? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ ట్రస్ట్ మీ, ఈ సెషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో రివీల్ చేద్దాం పదండి. ఫస్ట్ క్వశ్చన్ రివీల్ చేద్దాం పదండి. ఇక్కడ మీకు ప్లేస్ చేసిన పిక్చర్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ప్రెసిడెంట్ స్పీచ్లో నుంచి కాపీ చేసి ఇక్కడ మేము ప్లేస్ చేసాం. సో ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ లైన్ చూడండి, ద కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ ఈజ్ బికమింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి చదవాలి. చదివిన తర్వాత దాని యొక్క జనరేషన్ ఏంటో మీరు చదవాలి. అది 5th జనరేషనా 4th జనరేషనా అని చెప్పి. సో తేజాస్ అనేది 4.5th జనరేషన్ అనమాట. ఓకే, సో ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నేమ్స్ని మీరు లిస్ట్ డౌన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఆప్షన్స్లో తేజస్ని ప్లేస్ చేసి ఒక క్వశ్చన్ని ప్లేస్ చేశారు. సో హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ కన్సిడర్డ్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్? సో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఇవి 3 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే కాదు. సో ఆన్సర్ ఆప్షన్ డి, నన్. సో తేజస్ గురించి చదవండి, దానికి లింక్ చేసుకోండి, వేరే టాపిక్స్ని మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. ఇక్కడ మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ అయితే చాలా డైరెక్ట్గా ఇచ్చేసారమ్మా. సో ఇక్కడ సెకండ్ లైన్ మీరు కానీ చూస్తే, శాంతినికేతన్ యాజ్ వెల్ యాజ్ హొయసాల టెంపుల్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ ద ఇయర్ 2023. అవునా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ రిలీజ్డ్ బై యునెస్కో. హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ప్రాపర్టీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ 2023? సో 2023లో ఇంక్లూడ్ చేసిన ప్రాపర్టీస్ అడుగుతున్నారు. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి శాంతినికేతన్ యాజ్ వెల్ యాజ్ హొయసాల ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి, ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదైతే న్యూ ప్యాటర్న్లో అడగటం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే, మై గవర్నమెంట్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ 1 ర్యాంక్ 1 పెన్షన్. సో ఇక్కడ ర్యాంక్ అనేది మనం హైలైట్ కీవర్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 సర్వీసెస్లో కరెక్ట్గా మ్యాచ్ అయిన ఈక్వివాలెంట్ ర్యాంక్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో డైరెక్ట్ క్వశ్చన్, 1 ర్యాంక్ 1 పెన్షన్.
ఇంకొక డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఇండియాస్ డిఫెన్స్ ఫోర్సెస్. ఫర్ ద ఫస్ట్ టైం అంటున్నాడు అంటే చాలా ఇంపార్టెంట్ అనే కదా అర్థం. సో దేర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అతని యొక్క డ్యూటీస్ మీద డైరెక్ట్గా అడిగారు. చూడండి, వెరీ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. ఫర్ ద ఫస్ట్ టైం ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఫర్ ఇండియాస్ డిఫెన్స్ ఫోర్సెస్. ఓకేనా? సో చక్కగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి కానీ మనం చదివితే ఈజీగా ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేయచ్చు. సో దట్ వీ కెన్ ఈజీలీ గెట్ 2 మార్క్స్. ఖతం. నెక్స్ట్ క్వశ్చన్స్ని రివీల్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. చూసారు కదా, సోర్సెస్ని ఐడెంటిఫై చేస్తున్నాము, మేము బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తున్నాము. అండ్ మీకు ప్రింట్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం పీడిఎఫ్స్ని కూడా మేము రెడీమేడ్గా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే ఈసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025ని సీరియస్గా అటెంప్ట్ చేస్తుంటే, మీరు కానీ క్లియర్ చేయాలని చెప్పి నిజంగా అనుకుంటే ఈ కోర్స్ని మాత్రం మిస్ అవ్వకండి. సో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్. ఫ్యూచర్స్ అనేవి మనందరికీ తెలిసినవే. 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ని కూడా కవర్ చేస్తాం. లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఐఆర్ మ్యాపింగ్ కానీ, ఇటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఎగ్జామ్ రెలవెంట్వి మేమే ఐడెంటిఫై చేసి మీకు క్లాసెస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ప్రింట్ ఫ్రెండ్లీ హ్యాండ్అవుట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు ఒకవేళ ఈ కోర్స్ కానీ నచ్చకపోతే మీకు 15 days లోపు 100% రిఫండ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేసేస్తాం. 15 days లోపు. సో అమౌంట్ వచ్చేసరికి కేవలం 499 రూపీస్ మాత్రమే. చాలా ఎఫోర్డబుల్ ప్రైస్ ఇది. మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ వెళ్ళిపోయి మీరు పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇంకా ఏదైనా అదర్ డౌట్స్ కానీ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 6305955532. బట్ డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. Let's look at the next question. I appreciate all of you for having enacted the Nari Shakti Vandan Adhiniyam after a wait of 3 decades. చూసారా ఎంత ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. సో దీని నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ మనకి వచ్చింది. నారీ శక్తి వందన్ అధినియం. దట్స్ ఇట్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ 100% institutional deliveries are taking place in the country today. This has resulted in sharp decline in maternal mortality rate. సో వాట్ ఈస్ ద టాపిక్? ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఇది టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేశారు. సో విత్ రిఫరెన్స్ టు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యూ కెన్ ఈజీలీ గెట్ 2 మార్క్స్. డైరెక్ట్ ఒక సింగిల్ డాక్యుమెంట్ తీసుకోండి, చక్కగా చదవండి, మోర్ దెన్ 10 మార్క్స్ని స్కోర్ చేయండి. మీకు చక్కగా కట్ ఆఫ్లో మోర్ మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? సింగిల్ డాక్యుమెంట్ నుంచి. దెన్ వై యూ ఆర్ గోయింగ్ టు రీడ్ మల్టిపుల్ సోర్సెస్, అది కూడా ఇర్రెలవెంట్ సోర్సెస్. మీకు ఆన్లైన్లో కనిపించే ప్రతి డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసి చదవటం, దాని నుంచి క్వశ్చన్స్ రాకపోవటం. వాట్ ఈస్ ద యూజ్ మై డియర్? సో ఇప్పుడు ఇమీడియట్గా మీకు మైండ్లో రన్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, మరి 2025 ప్రెసిడెంట్ స్పీచ్ని ఇప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి? వాట్ ఈస్ ద సోర్స్? వాట్ ఈస్ ద సొల్యూషన్? సో సొల్యూషన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని తీసుకోండి. మీకు కంప్లీట్ అనాలిసిస్ అనేది అక్కడ మేము చేస్తున్నాము. ఆల్రెడీ పీడిఎఫ్ కూడా మేము ప్రిపేర్ చేసేసాము, లాట్ ఆఫ్ వర్క్ చేసి. అండ్ ఈ రోజే దానికి సంబంధించిన సెషన్ కూడా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రోజే మీకు అప్లోడ్ కూడా చేసేస్తాం. సో మేము ఐడెంటిఫై చేసిన కొన్ని శాంపిల్ టాపిక్స్ ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. మొత్తం ఇక్కడ నేను చూపించట్లేదు, కొన్ని టాపిక్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి పర్సనాలిటీస్. సో ఎవరెవరు పర్సనాలిటీస్ని అక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన టాపిక్స్ అనేవి మనం పెయిడ్ కోర్సులో కవర్ చేస్తాము. ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, ఆల్రెడీ పాలిటీలో కొన్ని టాపిక్స్ క్లాసెస్లో కవర్ చేసేసాము. అండ్ హెల్త్ నుంచి కొన్ని టాపిక్స్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రిపోర్ట్స్, ఎకానమీ, దీంతోపాటు జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఐఆర్ మ్యాపింగ్ కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి దాంట్లో మెన్షన్ చేసినవి. సో ఇవన్నీ మనం కాంప్రహెన్సివ్గా అక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్లో. ఓకేనా? సో ఒక సింగిల్ డాక్యుమెంట్ నుంచి ఈజీగా మనం 10 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అని అన్నప్పుడు ఖచ్చితంగా మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిందే. ఎక్కడైతే మార్క్స్ వస్తే దాని మీద ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే మంచిది. సో ఇప్పుడన్నా సరే రియలైజ్ అవ్వండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్గా ఈ అటెంప్ట్ని మీరు ఇస్తున్నట్టయితే ఈ కోర్స్ని తీసుకోండి. డోంట్ మిస్ దిస్. దట్స్ ఇట్. సో ఇటువంటి వాల్యూ ఎడిషన్ సిరీస్ మీరు కానీ నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.